ఆ పదవి పేరు చెబితే పార్టీ ఉలికి పడుతోంది. ఆ పదవి ఎవరికి ఇచ్చినా వాళ్ళు పార్టీలో ఉండరన్న సెంటిమెంట్ ప్రతిసారి రిపీట్ అవుతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. విపరీతమైన పోటీలో ఆ పదవిని పొందిన లీడర్ ఇప్పుడు లగేజ్ సర్దుకుంటున్నారు. ఏం చేస్తాం, ఆ పదవికి ఉన్న సెంటిమెంట్ అలాంటిదని చర్చించుకుంటున్నారట నేతలు. రేణుకా చౌదరి, సి రామచంద్రయ్య, మైసూరారెడ్డి, వంగ గీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, మోహన్ బాబు, జయప్రద, సోలిపేట రామచంద్రారెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఓ 15 మంది జాబితా ఉంటుంది. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారా? టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా గతంలో పదవులు పొందిన వాళ్లు. విచిత్రంగా అందరూ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు టీడీపీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కూడా పార్టీ మారేందుకు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. గుండు సుధారాణి టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలతో టీడీపీలో రాజ్యసభ సెంటిమెంట్ గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. అసలు టీడీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపికే పెద్ద తతంగం. రకరకాల సమీకరణాలతో పలు దఫాలుగా చర్చలు జరిపి నామినేషన్ గడువు దగ్గర పడే వరకు పేర్లను ఫైనలైజ్ చేయరు. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ వరకు అంతా ఆసక్తికరంగా, అప్పుడప్పుడు వివాదాస్పదంగా సాగుతుంది. అంతలా కసరత్తు చేసి నేతలను రాజ్యసభకు పంపితే వాళ్లు పార్టీకి విశ్వాసంగా ఉంటారా అంటే అది లేదు. పదవీకాలం ముగిసే నాటికి వేరే దారి చూసుకుంటారని చర్చించుకుంటున్నారు తమ్ముళ్లు. ఇప్పటివరకు టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో కనీసం 15 మంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గడప దాటి ఉండరని అంచనా. నాడు రేణుకా చౌదరి దగ్గర నుంచి ఇప్పుడు గుండు సుధారాణి వరకు అందరిది అదే బాట. వీళ్లలో పార్టీ మారిన వాళ్లు కొందరైతే పార్టీకి దూరంగా ఉంటున్నవారు మరికొందరు. ఇక రాజకీయాలనే వదిలేసిన వాళ్లు ఉన్నారు. రాజ్యసభకు పంపిన టీడీపీపైనే పోటీ చేసిన వాళ్లు ఉన్నారు. ఇలా వెళ్లి అలా వచ్చేస్తున్న లీడర్లున్నారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు చంద్రబాబు హయాం వరకు రాజ్యసభ సెంటిమెంట్ రిపీట్ అవుతుండడం తమ్ముళ్లని కలవరపరుస్తోందిట. ఏరికోరి అసంతృప్తుల్ని బుజ్జగించి పదవులిప్పిస్తే రాజకీయంగా ఎదిగిన తర్వాత పార్టీకి సేవ చేయకుండా సొంతదారి చూసుకోవడం, ఇతర పార్టీల్లో చేరి ప్రత్యర్థుల్ని బలపరచడంపై తమ్ముళ్లు గుర్రుగా ఉంటున్నారు. ఇప్పటివరకు రాజ్యసభకు వెళ్లిన వారి వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది. సి రామచంద్రయ్యను 2 సార్లు రాజ్యసభకి పంపినా ఆయన పార్టీని విడిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. విపరీతమైన పోటీ ఉన్నా లెక్క చేయకుండా ఎమ్మెల్యేగా కూడా గెలవని గుండు సుధారాణిని కార్పొరేటర్ స్థాయి నుంచి రాజ్యసభకు పంపిస్తే ఇప్పుడు ఆమె కూడా పార్టీకి హ్యాండ్ ఇస్తోందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి గుండు సుధారాణి ఇచ్చిన షాక్తో తమ్ముళ్లలో రాజ్యసభ సెంటిమెంట్ హాట్ టాపిక్ అయింది.